చంద్రబాబుని జగన్ ప్రశ్నించినటువంటి అంశం తాజాగా కీ పాయింట్స్ని రైట్ చేసుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద ఎంతటి బరి తెగింప, మేనిఫెస్టో మీద ఎంతటి తేలికతనమా, ప్రజలకు ఇచ్చిన మాటలను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా, లక్షల మంది తల్లులకి పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా, అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా క్యాబినెట్ సమావేశాలు అన్నటువంటి జరుగుతున్నాయి, కానీ తల్లికి వందన పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని క్యాబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా, ఇంతకన్నా పచ్చిదాగా ఏమైనా ఉంటుందా? చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాన్ని పట్టుకుని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఇద్దరుంటే 30,000 ఇస్తామన్నారు, ముగ్గురుంటే 45,000 ఇస్తామన్నారు, నలుగురుంటే 60,000 ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన